స్వతంత్రం వచ్చి 80 ఏండ్ల పొద్దు అయినా కూడా ఇప్పటికీ చాలా ఊర్లకు కనీస సౌలతులు లేవు. నాయకులు ఓట్ల ముంగట వచ్చుడు, అప్పటి మందము చేస్తాము చూస్తామని జోలి చెప్పి అవతల వాడుడు. గిట్ల ఏండ్ల కమానం ఆదివాసీల అభివృద్ధికి ఇంకా ఆమడ కాదు, 500 కిలోమీటర్ల దూరంలోనే అయిపోయారు. ఆగు అట్లా కాకుండా ఇప్పటికన్నా మా దిక్కు చూడుర్రి సారు అని అనకాపల్లి జిల్లాల ఆదివాసీలు గీతీర్ల నిరసన చేసిర్రు. దేశం అన్ని రంగాలల్లో ముంగటికి పోతుందంటే అందరూ సంబరపడుతుర్రు గాని ఒక్కసారి మా దిక్కు కూడా చూడుర్రి సార్లు, అసలు దీన్నేమన్నా రోడ్డే అంటారా అని ఏండ్ల కమానం కనీస సౌలతులు లేని ఆదివాసీలు గిట ఇచ్చంత్రమైన నిరసన చేసిర్రు. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలున్న జాజ్ల బండ, పిత్రిగడ్డ, నీళ్ల బంద, పెద్ద చెరువు, లోసెంగి దిక్కున్న ఆదివాసీ జనము ఇప్పటికన్నా మా దిక్కు చూడుర్రి సార్లు అని గీతీర్ల డోలీలు మోసుకుంటా నెత్తిల ఆకుడొప్పలు పెట్టుకుని సౌలతులు చేయాలని సర్కార్ను పానసరం పట్టిర్రు. ఇంతకు దేనికోసం అడుగుదాం పరి. దేనికోసం అంటే ఈరోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి, కానీ నడవడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అంగన్వాడీ పౌష్టికాహార సెంటర్లకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే 20 మంది 30 మంది పిల్లల దగ్గర స్కూళ్ళు లేవు. ఏంటిరా మాకు రోడ్లు, మంచినీళ్లు, బడి, దాఖానా, కరెంటు, ఉంతానికి గట్టి తావు టికానా అసొంటి లేక గూడాలలో ఉన్న 700 మంది పడుతున్న తిప్పల అన్ని ఇన్ని కాదు, కనీసం ఈ ఆదివాసీ దినోత్సవం నాడన్నా మా గోసలు పట్టించుకొని మాకు మంచి రోడ్డేసి ఊళ్ళో ఉన్న తిప్పలన్నీ బాపూర్రి సార్లు. గిది కావాలంటే మా గూడానికి సీఎం సారో చిన్న సీఎం సార్ అన్న వచ్చిపోతే వెంటనే అవుతుందని గీతీర్ల నిరసన చేసిర్రు. ఇక ఇదెట్లుంటే ఇదే ఆదివాసీ దినోత్సవం నాడు మంచిర్యాల జిల్లాలో ఆ లేసుకున్న గుడిసెలను కూలగొడటానికి పోయిర్రు అడవి అధికారులు. కవ్వాల అడవి దిక్కున్న పాలగోరిలా 112 గుడిసెలేసుకుంటే అడవి అధికారులు పోయి అట్లెట్లేస్తారు, ఇది సర్కార్ భూమి, ఖాళీ చేయాలి, మర్యాదగా పీకేస్తారా లేకుంటే మేం పీకేయాలనా అని హెచ్చరిక చేస్తే ఇద్దరు నడుమ పొట్టు పంచాది. సిర్పూర్ యు మండలం ఆదివాసులు వేసిర్రని తేలిందట. మరి ఈ గుడిసెల పంచాది ఎందాక పోతుందో చూసుకుంటా పోవాలి.